హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఈరోజు అయితే ఇంట్లోనే ప్యూర్ గీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ వీడియో అయితే బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం డైలీ పెరుగు తోడబెట్టుకున్న దాంట్లో పైన వచ్చే మీగడని అయితే తీసుకుని ఒక బాక్స్లో అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ మీగడ అయితే ఒక 15-20 డేస్ మీగడండి. ఇలా 20 డేస్ మీగడ అయితే వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని వేడైతే చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని ఒక 7-8 ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుని మిక్సీ పట్టాలండి. వాటర్ సపరేట్ అయిపోయి మీగడ సపరేట్ అయ్యే వరకు మిక్సీ అయితే పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలాగ వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత మీగడంతా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఆ ముద్ద మొత్తం తీసుకుని ఒక బౌల్లో ఐస్ వాటర్ అయితే వేసుకుని ఆ ఐస్ వాటర్లో ఈ ముద్దను అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ వాటర్ అయితే వస్తుంది కదా, మీగడ తయారు చేసిన తర్వాత వాటర్ అయితే ఉంటుంది కదా, ఈ వాటర్లో అయితే మనం పునుగులు వేసుకోవడానికి అయితే మైదా పిండినైనా కలుపుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకుని తాగేయవచ్చు అండి. ఇది చల్ల కింద యూజ్ అవుతుంది. ఈ మీగడని అయితే గ్యాస్ వెలిగించేసి ఇంకా ఈ గిన్నె అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కంటిన్యూగా ఇది స్పూన్తో అన్న గట్టితో అన్నది ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పుకోకపోతే నెయ్యి మొత్తం మాడిపోతుంది, ఎక్కువ అయితే రాదు నెయ్యి అయితేనే, అలానే మాడిపోతుంది కూడాను. ఇలా కలుపుకుంటూ ఉంచాలండి. ఇలాగ నురగలాగా అయితే అవుతుందండి. మొత్తం ఆ ముద్ద మొత్తం ఇలా నురగలాగా అయితే అయిపోయి ఇంకా మొత్తం నురగైతే అయిపోదాకా అలా గ్యాస్ మీద సిమ్లోనే ఉంచాలండి. నెయ్యి ప్రిపేరింగ్ మొత్తం సిమ్లోనే ఉంటుందండి. సిమ్లో ఇలాగా అయ్యే వరకు ఉంచాలండి. ఇలా ఈ విధంగా అయిన తర్వాత ఇంకొద్దిసేపు అయితే ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో ఉంచే ఇలాగ తిప్పుతూ ఉంచాలండి. ఉంచిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత అయితే గీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే దింపేసుకుని చల్లారే వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత అయితే వడకట్టేసుకోవాలండి. ఇవ్వండి, ఈ విధంగా అయితే గీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే పట్టేసి పక్కన అయితే పెట్టుకోవచ్చండి. ఈ గీ అయితే ఒక 1 and 2 months, ఒక 3 months వరకు అయినా నిల్వ అయితే ఉంటుందండి. ఇది రూమ్ టెంపరేచర్లో అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా యూజ్ చేయవచ్చు. చూసారా, స్వచ్ఛమైన గీ ఈజీగా అయితే ఇంట్లోనే రెడీ చేసేవచ్చు. దీన్ని ఒక బాక్స్లో కానీ డబ్బాలో కానీ అయితే వేసుకుని రూమ్ టెంపరేచర్లో అయినా సరే దీన్ని అయితే నిల్వ